గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ జర్నీలో మొత్తం మీద ఎన్ని సినిమాలు చేసింటారు? 700 సినిమాలు అయింటాయి ఇప్పటికి. ఇది 5 లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్, 5 లాంగ్వేజెస్. ఎక్కువ చేసింది? ఎక్కువ తెలుగే చేశాను. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. హిందీలో మేరీ అదాలత్ ఒకటి చేశాను. ఓకే. రాజపుత్ర రహస్యం చేశాను వినోద్ ఖన్నాతో, దాంతో జితేంద్రతో. అప్పుడు తాతినేని రామారావు గారు కదా డైరెక్టర్. ఇక్కడ వాళ్ళే కాబట్టి అక్కడ అమ్మాయిని పిలవండి, ఆ అమ్మాయితో చేయించండి. కేఎస్ఆర్ దాస్ గారు, డూండి గారు, విజయ్ పాపనేడు గారు. వన్స్ నేను ఎంటర్ అయితే ఐఎమ్ ది పర్మనెంట్ ఆర్టిస్ట్ ఆఫ్ దట్ బ్యానర్. ఓకే ఓకే. ఎక్కువ సినిమాలు ఇప్పటి వరకు చేసింది ఏ డైరెక్టర్తో అమ్మా? చాలామంది. టి కృష్ణ గారు, టి కృష్ణ గారు మూవీస్. తర్వాత వచ్చేసి గురువు గారు దాసరు గారు, రామారావు గారి డైరెక్షన్లో చేశాను. వెంకటేశ్వర రథమత్యం ఆయన డైరెక్షన్లో, ఇదిగా అంజలిదేవమ్మ దగ్గర, ఒకలాదేవి దగ్గర, చిలికెత్తగా ఆయనతో చాలా చేశాను. కానీ ఇన్ని క్యారెక్టర్స్ చేస్తూ మీరైతే కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ మీకు హీరోయిన్ అవ్వాలని కానీ, హీరోయిన్గా కెరియర్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసిన సందర్భం కానీ? ఎవరికైనా ఫస్ట్ హీరోయిన్ అవ్వాలనుకుంటారు, కానీ బాగా ఆలోచిస్తే మీరే చెప్పండి. హీరోయిన్ అనేది ఒక 5 years. ఓకే. ఓకే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంగ్ జర్నీ. ఇది ఎవరంటే చెప్పారు నాకు, మా అదే కేఎస్ఆర్ దాస్ గారిని డాడీ అని పిలిచేదాన్ని. ఓకే ఓకే. నేను నాకు కొంతమంది దాసనారాయణరావు గారు, కొంతమంది పెద్దలు, అమ్మ అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళందరి సూచనలతో నేను నా జర్నీ అవును నిజమే కదా, ఈ అందం ఒక 5 years. తర్వాత మనం ఏజ్ అయ్యే కొద్దీ రూపం మారుతూ ఉంటుంది కదా, రూపం తగ్గట్టు అట్లా నేను నా చిన్న వయసులోనే ఒక 65 సంవత్సరాల ఓల్డ్ క్యారెక్టర్ చేశాను. బ్రా అంతా లేకుండా, బ్లౌజ్ లేకుండా, తమిళ్లో. అది వచ్చి ఆ లాంగ్వేజ్ కూడా నాకు రాదు, స్లాంగ్ లాంగ్వేజ్. తమిళ్ అంటే మామూలుగా మాట్లాడతాం, మధురై లాంగ్వేజ్, ఎన్నడ రాజా ఎంగ పోయిట, ఆ స్లాంగ్ అన్నమాట. సో బాగా చేయించారు నా చేత క్యారెక్టర్. ఇంత పొడుగు చెవులు, కుండలాగా వేలాడుతుంటాయి, మేకప్ ఉండదు, బ్లౌజ్ లోపల ఏదో జస్ట్ ఇది. చాలా మంచి క్యారెక్టర్. అంత ఇంత క్యారెక్టర్ కాదు, అంటే అంత చిన్న ఏజ్లోనే అంత మెచ్యూర్డ్గా క్యారెక్టర్. అంటే అట్లాగే ఒక తీచెట్టి గోవిందన్ సూపర్ డూపర్. ఎందుకంటే ఫస్ట్ సారాయి అమ్ముతుంది, బ్రోతలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆఫ్టర్ ఇంటర్వ్యూలో టోటల్ చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఫస్ట్ రౌడీజం, రోడ్ల అమ్మడి, సోడా బాటిల్ ఇలా కొడుతుంది, గాల్లో ఎగరేసి కొట్టడం, బాగా పెద్ద బొట్టు, చీర మోకాళ్ళ వరకు ఇలా పెట్టేసి ఆకు ఒక్క వేసుకొని ఇలా అనుకుంటూ ఒక ఎట్లా క్యారెక్టర్ అంటే అటువంటి క్యారెక్టర్. అది రేపు షూటింగ్ అనగా ఈరోజు సెలెక్ట్ చేశారు నన్ను. కానీ ప్రిపరేషన్కి టైం ఉండేది అసలు ఉండేది కదా? ప్రిపరేషన్కి టైం లేదు. 1 గంట సేపు ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు త్యాగరాజు మీన్ హీరో క్యారెక్టర్, గౌతమి హీరోయిన్. అతను కూర్చోబెట్టేసి ఈ గెటప్ ఇది మరి చేయగలవా, ఇంత పెద్ద డైలాగ్. ఓహో. నాకేంటంటే కసి, ఆ పిక్చర్ హిట్ కొట్టి నాకు మంచి పేరు రావాలా, ఎక్కడ పోయినా ఆ ఇది ఉంటుంది నాలో. ఆ కసితో మెయిన్ ఎక్కడ తెలిసిన కోడంబాకం బ్రిడ్జి దగ్గర కింద చేపల మార్కెట్లో. ఓహో. మెయిన్ సీనే అంత ఇదిలో ఒక రిహార్సల్స్, ఒకటి కెమెరా, దీనికి పర్ఫార్మెన్స్, దెన్ థర్డ్ టేక్ ఈజ్ ఓకే. పెద్ద పెద్ద డైలాగులు. కానీ ఆ ఎన్విరాన్మెంట్లో మనం కూర్చోవడం కానీ, రిక్షాలో ఇలా వేసుకొని ఒక్కాకేసుకొని తుప్పుతో ఎన్నడా, ఒక వల్గర్ డైలాగ్స్,
వచ్చే తొత్తేరి అని ఇది చేయడం అన్నీ. అబ్బా. కానీ అంటే అంతటి రగ్గుడ్ క్యారెక్టర్ అనేది తెలుగులో మాత్రం చేయలేదు కదా. తెలుగు వాళ్ళు ఏమో చెప్తారంటే ఊరు వాళ్ళు ఇది చేయరు కదా, బయట ఊరు వాళ్ళు ఆదరిస్తారు. అట్లా మన తెలుగు వాళ్ళు చేశా, కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కానీ ఇలాంటి క్యారెక్టర్ నేను తెలుగులో చేయలేదు. కానీ ఇది మీరు చెప్తూ ఉంటే ఎంత ఛాలెంజింగ్. ఇప్పుడు ఒకవేళ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడున్న జనరేషన్లో చేయాలి అని అంటే దానికి ప్రిపరేషను, రిహార్సల్ అండ్ అన్నీ చూసుకొని ఒక 10-15 days తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు దెన్ షూటింగ్ అనేది. క్లిప్పింగ్ చూసారంటే మీరు ఆ సీరియల్ దీని పిక్చర్ది అదిరిపోతారు. ఓకే, అట్లా చేశాను. జుట్టు బాగా అప్పుడు ఒత్తుగా ఉండేది, ఇలా సవాల్ చేస్తుంది ఇన్స్పెక్టర్కే, ముడి పట్టుకొని ఈడ్చుకొని వచ్చి లోపలేస్తాడు జైల్లో. ఓకే ఓకే, నన్ను వేస్తే అప్పుడు సవాల్ చేస్తుంది, உங்க கையாலே செல்யூட் அடிக்க வச்சல நான் காத்தாயே கிடையாது, அப்போது வரைக்கும் இந்த கூந்தல் நான் மூடி போட மாட்டாను. బాబా. నువ్వెప్పుడు నాకు సెల్యూట్ చేసేంత వరకు ఈ జుట్టు అనేది కూడా మూడి పెట్టను, నీ చేత నేను సెల్యూట్ కొట్టించుకుంటా. తర్వాత అతన్నే కాపాడి అతని శవాన్ని నేను మోసుకొనేసి సుడికాటికి తీసుకెళ్ళి ఇది ఉంగల మాదిరి వర్తరు ఇరిందా ఉలగత్తిలో ఎంగల మాదిరి అంటే తెలుగులో చెప్తాను. అది నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఒకడు ఉన్నాడంటే నాలాంటి వాళ్ళు ఇట్లా రాజకీయ నాయకులతో చేతులు కలిపేసి ఇలాంటి తప్పుడు పనులు చేయము, ఈ రోజు నుంచి నేను నీకు అమ్మగా ఉండి ఇది చేస్తానని ఆ రోజు నుంచి ఇది చేస్తే పాపం విలన్స్ అంతా చంపేస్తే ఆయనను తీసుకొని తీచెట్టు అంటే నిప్పులు పెట్టుకొని ఆయన సుడికాటికి అదే శ్మశానానికి తీసుకెళ్తుంది. ఓకే ఓకే, భలే ఉందమ్మా అసలు చెప్తూ ఉంటేనే. అసలు ఆ క్యారెక్టరు ఆయన సెలెక్ట్ చేయడము, ఈ అమ్మాయే కావాలని, రేపు షూటింగ్ అంటే ఈరోజు ఇమీడియట్గా అలాంటి రోల్స్ ఇందులో తెలుగులో వస్తాయేమని ఎదురు చూస్తున్నాను. చచ్చిపోయే లోపల మంచి క్యారెక్టర్ చేస్తాను. కానీ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయాలనే ఆకలి ఉంది చూసారా, తగ్గట్లేదు అసలు. ఇంకా ఉంది, ఆ కసి ఉంది నాలో. అందుకేనేమో ఇంకా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అవి మన తెలుగోళ్ళకి ఇవ్వరు, తమిళ వాళ్ళు ఇస్తారు. నేను తమిళ్లో కొన్ని మంచి క్యారెక్టర్లు చేశాను. ఓకే, కానీ మిమ్మల్ని ఒక నటిగా మార్చిందంటే విజయ్ బాపినీడి గారే అని చెప్పారు కదా. మాదల రంగారావు గారు. ఇది ఆ సినిమా యువతరం కథ నుంచి ఆయన వరుసగా 12 పిక్చర్లు చేశాను. జనం మనం, విప్లవ సింకం చాలా చేశాను. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గెటప్. కామెడీ చేశాను, గయాలతగా చేశాను, వ్యాంపు బుర్రకథ మొత్తం సెక్సీ, ఆ కళ్ళల్లోనే చూపిస్తుంది, మొత్తం రొమాంటిక్ కసి అంత. అది చాలా వెరైటీస్. ఆ బోడి బాపనమ్మ, చిన్న వయసులోనే బోడి బాపనమ్మ క్యారెక్టర్. అప్పుడు రైటర్లు కూడా బాగా రాసేవాళ్ళు డైలాగ్స్ అంతా, దానికి ఒక మీనింగ్ ఉండేది. ఒక రైటరు ఒక డైలాగ్ రాశాడంటే దానికి అర్థం ఉండేది. ఇప్పుడు ఏదో రాస్తున్నారు, చేస్తున్నారు ఏదో. ఇది మీరు సిల్క్ స్మిత గారు అండ్ వీళ్ళందరూ కూడా సో ఒకటేసారి జర్నీ అనేది కూడా మొదలు పెట్టారు. ఆ టైంలో ఉన్న వాళ్ళల్లో మెయిన్గా సిల్క్ స్మిత గారు ఒక హై అనేది కూడా చూశారు. హై ఆవిడేంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు లావుగా ఉండేది సిల్క్ స్మిత. ఓకే, నేను సన్నగా ఉండేది. ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆవిడలో కూడా నాకు ఎట్లా కసిందో ఆ కసి. ఆవిడ కూడా మంచి అమ్మాయి. ఆ కసితో మలయాళం పిక్చర్ వండి చక్రం అని హిట్ అయింది. అప్పుడు ఆ బాడీ ఆ షేపు తీసుకొచ్చింది బాగా. తీసుకొచ్చి చాలా పిక్చర్స్ చేసింది. కానీ ఆ రోజుల్లో వర్కౌట్స్ అంటే ఎట్లా చేసేవాళ్ళు? తగ్గడానికి కానీ ఫుడ్డేనా ఎట్లా? డైట్, ఫుడ్ కంప్లీట్ డైట్. అప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జన్స్, కొవ్వు తీర్చడాలు లేవు కదా. అదే ఎక్సర్సైజెస్, రన్నింగ్స్. ఇప్పుడు నాకు కూడా హార్స్ రైడింగ్ బీచ్లో నేర్పించారు మాధవన్ మాస్టర్ గారు. ఓకే, తెల్లారుజామున 6 గంటలకు తీసుకెళ్ళిపోయాడు గుర్రస్వారికి చేసేవాడు. కానీ ఇంకా షూటింగ్స్ వరకు అయితే మాత్రం దాని వర్క్ దానికే ఉంది. సూపర్. ఒకసారి కోవలం బీచ్లో జంప్ చేయాలి నేను నీళ్ళల్లోకి. కింద రెడీగా బోటు పెట్టుకున్నారు, బోటు మీద ఒక బెడ్ వేశారు, ఎందుకంటే పల్టీ కొట్టి రావాలి కిందికి. సో అట్లా
ఉంటుంది, కష్టం ఉంటుంది, దానికి డేరు ఉండాలి దేనికైనా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.